ప్లీజ్ ప్రజలకందరూ కూడా నమస్కారం. 11వ తారీఖు జరిగేటటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 1 కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను ఇక జూబ్లీస్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మరి 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఈరోజు 1 లక్ష ఓట్లు ఉన్నటువంటి ముస్లింల గురించి కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీలు ఓట్ల రాజకీయం కోసం మరి పూర్తిగా ఈరోజు టోపీలు పెట్టుకుంటూ వంగి సలాములు చేస్తూ మరి ఈరోజు ఆ ఓట్ల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మరి జూబ్లీహిల్స్లోని 3 లక్షల మంది మరి హిందువులు కూడా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈరోజు హిందువుల పార్టీ, హిందువులు అంటేనే భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈరోజు జూబ్లీహిల్స్ యొక్క ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క వాదనను ప్రజల మధ్యన ఒక విభజన వాదనను తీసుకొచ్చి మెజార్టీ మైనార్టీ అని చెప్పేసి ఈరోజు మెజార్టీ ప్రజలకు ఒక సవాలు విసిరారు. కాబట్టి మరి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ యొక్క జూబ్లీహిల్స్ అభివృద్ధి గురించే కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం మరి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.